రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ సచివాలయంలో ఏర్పాటు చేసిన వజ్రోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తి కాపాడడంలో రాజ్యాంగానిది కీలక పాత్ర అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు సుదీర్ఘంగా ఆలోచించి రాసినటువంటి రాజ్యాంగం. అది కూడా ప్రపంచంలోనే ఒక లిఖిత రాజ్యాంగంగా ఈరోజు మనం చూస్తే ఇది అమలు చేసి 75 సంవత్సరాలైనా ఎన్నో సవాళ్ళు వచ్చినా ఆ సవాళ్ళన్నీ అధిగమించి దేశ భవిష్యత్తుని అదే మాదిరిగా భారతదేశ సమైక్యతను కాపాడుకుంటూ ముందుకు పోగలిగాం. అన్నటి వరకు జనవరి 26 రిపబ్లిక్ డే మాత్రం జరుపుకున్నాం. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కూడా మనం జరుపుకోవాలని నిర్ణయించడం అనేది చాలా ముఖ్యం. భారత రాజ్యాంగం అన్ని మతాలకు అన్ని ప్రాంతాలకు అందరికి కూడా ఒక పవిత్రమైన గ్రంథం. ఇది ఆ స్ఫూర్తిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.